హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు టాపిక్లో మనం ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ విత్ పిరమిడ్ అండ్ ప్రిజం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు యాంగిల్స్ ఇస్తే ఎలా డ్రా చేయాలి. ఒక యాంగిల్ ఇచ్చి పెంటగాన్ లేదంటే హెప్టాగాన్ లేదంటే హెక్సాగాన్ ఏదైనా డ్రా చేయమన్నారు అనుకోండి. మీరు క్వశ్చన్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అక్కడ ప్రిజం అడిగాడా, పెంటగాన్ అడిగాడా, ఒక్క యాంగిల్ ఇచ్చాడా లేదంటే 2 యాంగిల్స్ ఇచ్చాడా అనేది. అదే ఒక్క యాంగిలే ఇచ్చి పెంటగాన్ ఏదైనా డ్రా చేయమన్నారు అనుకోండి, ఒక్క యాంగిల్ వస్తే అప్పుడు 2 డయాగ్రామ్స్ వస్తాయి. అదే కానీ 2 యాంగిల్స్ సమ్ 30 degrees 45 degrees 2 యాంగిల్స్ ఇస్తే 4 డయాగ్రామ్స్ వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా. ఇప్పుడు ఒక యాంగిల్ ఇస్తే ఎలా డ్రా చేయాలి. సమ్ 30 degrees టు హెచ్పి అన్నారు అనుకోండి. సో XY లైన్ తీసుకుంటాం, XY లైన్ హెచ్పి విపి పెంటగాన్. సో 30 degrees టు హెచ్పి యాంగిల్ అనేది ఏంటన్నాడు, 30 degrees టు హెచ్పి అన్నాడు. అంటే పెంటాగాన్ ఏమవుతుంది, విపి దగ్గర వస్తుంది. ఈ పాయింట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. వాడు యాంగిల్ హెచ్పి కన్నా ఇస్తే డయాగ్రామ్ అనేది విపికి వస్తుంది. అదే కానీ విపి దగ్గర యాంగిల్ ఇస్తే హెచ్పికి డయాగ్రామ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి 30 degrees టు హెచ్పి అన్నాడు. సో డయాగ్రామ్ ఎక్కడ వస్తుంది, విపి దగ్గర వస్తుంది. సో పెంటాగాన్ విత్ సైడ్ ఇస్తే ఒక 30 40 అలా డ్రా చేయమని అనుకోండి. ఇక్కడ ఎంత వస్తుంది 30. ఇక్కడ యాంగిల్ పెట్టుకొని 30, ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ ఆల్ సైడ్స్ అనేది 30 30 30 సైడ్ ఉండాలి, ఈక్వల్ సైడ్స్. సో ప్రొజెక్షన్స్ పైకి ఇచ్చుకుంటారు. ఒక లైన్ డ్రా చేసుకుంటారు విత్ డిస్టెన్స్ మీ ఇష్టం. అక్కడ మెన్షన్ చేస్తే సమ్ విత్ డిస్టెన్స్ 20 mm అంటే 20 mm అబౌవ్ డ్రా చేయాలి, లేదంటే మీ ఇష్టం వచ్చిన డిస్టెన్స్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటారు. ఇప్పుడు యాంగిల్ ఎంత అన్నాడు, 30 degrees టు హెచ్పి అన్నాడు. సో హెచ్పికి 30 degrees పెట్టుకొని డ్రా చేస్తారు. ఈ పాయింట్స్ ఈ పాయింట్స్ అనేవి కాంపాస్తో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో మెజర్ చేసి 1 2 3 4 5 ఇక్కడ 5 ఆర్క్స్ అనేవి ఆ డిస్టెన్స్ మెజర్ చేసి పెట్టుకుంటారు. ఈ ప్రొజెక్షన్స్ అనేవి కిందకి ప్రొజెక్ట్ చేస్తారు. కిందకి ప్రొజెక్ట్ చేసి ఈ సైడ్ కూడా ప్రొజెక్ట్ చేస్తారు. పెంటగాన్ ఇక్కడుండే పాయింట్స్ దగ్గర ఇక్కడ కూడా ప్లేస్ అయ్యి వస్తుంది డయాగ్రామ్. సో ఒక డిగ్రీ ఇచ్చాడు, అదే ఒక యాంగిల్ ఇచ్చాడు అనుకోండి, ఒక 2 డయాగ్రామ్స్ వస్తాయి ఒక యాంగిల్ ఇస్తే. అదే 2 యాంగిల్స్ ఇస్తే 4 డయాగ్రామ్స్ వస్తాయి. ఇప్పుడు 2 యాంగిల్స్ ఇస్తే ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో 2 యాంగిల్స్ సమ్ 30 degrees టు హెచ్పి అండ్ 45 degrees టు విపి. సో XY లైన్ తీసుకుంటారు, హెచ్పి విపి. సో డయాగ్రామ్ ఎక్కడ వస్తుంది, సమ్ హెచ్పి అన్నారు అనుకోండి, డయాగ్రామ్ టు హెచ్పి. సో పెంటాగాన్ ప్రొజెక్షన్స్ కిందకి ఇస్తారు, సమ్ డిస్టెన్స్ పాయింట్ లైన్ ప్లేస్ చేస్తారు. 45 degrees టు మనం ఎప్పుడు ఏదైతే ఎక్కువ ఉందో ఏదైతే ఎక్కువ యాంగిల్ ఉందో అది ఫస్ట్ తీసుకుంటాం అనమాట. సో 45 degrees టు విపి అన్నాడు. సో 45 degrees టు విపి. ఈ యాంగిల్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ పైకి చేస్తారు. సో దీని ప్రొజెక్షన్స్ కూడా ఇస్తారు. సేమ్ డయాగ్రామ్ అనేది ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది. ఈ
హైలైట్ మీకు వచ్చే ఇమాజినరీ డయాగ్రామ్ అనేది హెచ్బి పెన్సిల్తో హైలైట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా హెచ్ పెన్సిల్తో హైలైట్ చేయాలి. సో 30 degrees టు హెచ్బి అన్నాడు. సో 30 degrees టు హెచ్బి డ్రా చేస్తారు. 30 degrees టు హెచ్బి డ్రా చేసి ఇక్కడ ఒక 90 degrees తీసుకుంటారు. ఈ హారిజెంటల్ లైన్, ఈ హారిజెంటల్ డిస్టెన్స్ వర్టికల్గా ప్లేస్ చేయాలి. ఈ వర్టికల్ డిస్టెన్స్ అనేది హారిజెంటల్గా ప్లేస్ చేయాలి. ఈ వర్టికల్ డిస్టెన్స్ హారిజెంటల్గా ప్లేస్ చేయాలి. హారిజెంటల్ డిస్టెన్స్ వర్టికల్గా ప్లేస్ చేయాలి. ఇవి ప్రాజెక్ట్ చేసుకుంటారు. ఇవి పైకి ప్రాజెక్ట్ చేసుకుంటారు. సో మనకు అనేది డయాగ్రామ్ అనేది దీనికి ఆపోజిట్గా వస్తుంది. సమ్ యాంగిల్తో ఇంక్లైన్ చేసాం కాబట్టి ఇది రివర్స్ అవుతుంది డయాగ్రామ్. సో ఇలా వస్తుంది, ప్లేస్ అవుతుంది. దీన్ని కిందికి ప్రాజెక్ట్ చేసుకుంటాం. ఇవి ప్రాజెక్ట్ చేస్తాం. సో డయాగ్రామ్ అనేది ఇలా మనకు వస్తుంది. మీరు నీట్గా విత్ డ్రాఫ్టర్ యూజ్ చేసి, స్కేల్ పెన్సిల్స్ యూజ్ చేసి డ్రా చేస్తే మీకు ఇంకా నీట్గా వస్తుంది. నేను రఫ్గా పెన్తో డ్రా చేశాను కాబట్టి ఇలా వస్తుంది. సో విత్ ఏ నీట్ డయాగ్రామ్స్తో నీట్గా యాంగిల్స్ డ్రా చేస్తే వస్తుంది. పక్కాగా ఈజీ ప్రాసెస్, పక్కా ఆన్సర్ ఇన్ క్వశ్చన్, పక్కా క్వశ్చన్ ఇన్ మిడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ.